వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమ్ కెమిస్ట్రీకి సంబంధించి 5th యూనిట్ యాసిడ్స్ అండ్ బేసెస్, ఈ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని వాటి యొక్క ఆన్సర్స్ని డిస్కస్ చేద్దాం. ఈ యూనిట్లో ఇంపార్టెంట్ 10 మార్క్స్ వచ్చేసి చూడండి. ఈ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్ ఇది నాన్న. రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్స్ మరియు బేసెస్ మీద వాటి యొక్క చూడండి, రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్స్ మరియు బేసెస్ యొక్క స్ట్రెంగ్త్ మీద ఒక బ్రీఫ్ నోట్ అనేది రాయమని చెప్పాడు. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్, చాలా ఈజీగా ఉంటుంది, ఎలాంటి వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్గా చెప్పేద్దాం, జాగ్రత్తగా వినండి, ఇక్కడే వచ్చేస్తుంది. ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ అన్ యాసిడ్ ఆర్ ఏ బేస్ ఈజ్ ద extent to which it ionizes when dissolved in water. ఒక యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ లేదా బేస్ అనేది దేని మీద ఆధారపడుతుంది, దేని ద్వారా మనం ఆ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడా లేకపోతే వీక్ యాసిడా, బేస్ స్ట్రాంగ్ బేసా లేకపోతే వీక్ బేస్ అని చెప్తామంటే చూడండి అన్న, ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ అన్ యాసిడ్ ఆర్ ఏ బేస్ is the extent to which it ionizes when dissolved in water. ఆ యాసిడ్ లేదా బేస్ అనేది వాటర్లో ఏ విధంగా అయితే అయోనైజేషన్ చెందుతుందో అది చెందేటువంటి అయోనైజేషన్ ఆధారంగా ఆ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడా వీక్ యాసిడ్ అనేది మనం తెలుసుకుంటాం. సో మనం చూసినట్లయితే ఇట్ ద అయోనైజేషన్ రియాక్షన్ ఈజ్ ఎసెన్షియల్లీ కంప్లీట్. The acid or base is termed strong. ఒక యాసిడ్ లేదా బేస్ యొక్క అయోనైజేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయితే ఆ యాసిడ్ని లేదా బేస్ని స్ట్రాంగ్ యాసిడ్ ఆర్ స్ట్రాంగ్ బేస్ అని చెప్తాం. సో ఒక యాసిడ్ స్ట్రాంగ్గా బేస్ అని ఎలా చెప్తామంటే అది అయోనైజేషన్ వాటర్లో పూర్తిగా అయోనైజేషన్ చెందినట్లయితే అది స్ట్రాంగ్ యాసిడ్ లేదా స్ట్రాంగ్ బేస్ అవుతుంది. అలా కాకుండా if relatively little ionization occurs, the acid or base is weak. అలా కాకుండా ఇది తక్కువ అయోనైజేషన్ చెందింది అనుకోండి, వాటర్లో తక్కువ అయోనైజేషన్ చెందింది అనుకోండి, ఆ యాసిడ్ లేదా బేస్ని వీక్ యాసిడ్ లేదా వీక్ బేస్ అని చెప్తాం. చూడండి, వాటర్లో యాసిడ్ లేదా బేస్ అనేది అయోనైజేషన్ చెందే విధానం బట్టి అది స్ట్రాంగ్ యాసిడా వీక్ యాసిడా లేకపోతే స్ట్రాంగ్ బేసా వీక్ బేసా అనే విషయాన్ని మనం చెప్తాం. ఎలా చెప్తామంటే ఒక యాసిడ్ కానీ బేస్ని కానీ అయోనైజేషన్ చేసేటప్పుడు అది కంప్లీట్గా అయోనైజేషన్ చెందితే ఆ యాసిడ్ లేదా బేస్ అనేది స్ట్రాంగ్గా ఉన్నట్టు అర్థం. అలా కాకుండా లిటిల్ అయోనైజేషన్, కొంచెం మాత్రమే అయోనైజేషన్ చెందింది, పూర్తిగా చెందలే, అప్పుడు ఆ యాసిడ్ లేదా బేస్ని మనం ఏమంటామంటే వీక్ యాసిడ్ లేదా వీక్ బేస్ అని అంటాం. అర్థమవుతుంది కదా నాన్న? సో ఈ యూనిట్కి సంబంధించి ప్రతి క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఒకటి బాగా నేర్చుకుని ఆ తర్వాత రెండో దానికి వెళ్ళండి, రెండోది బాగా నేర్చుకుని ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. అర్థమవుతుంది కదా? చూడండి, ఇప్పుడు మీకు స్ట్రాంగ్ వీక్ ఏ విధంగా మనం క్లారిఫైడ్ చేస్తాం, ఏ విధంగా మనం క్లాసిఫైడ్ చేస్తామో మీకు అర్థమైంది. సో చూడండి, ద రిలేటివ్ స్ట్రెంగ్త్స్ ఆఫ్ యాసిడ్స్ మే బి క్వాంటిఫైడ్ బై మెజూరింగ్ దేర్ ఈక్విలిబ్రియం కన్సిస్టెన్స్ ఇన్ యాక్వియస్ సొల్యూషన్. ఈ యాక్వియస్ సొల్యూషన్స్ అంటే సజల ద్రావణాలు, ఈ సజల ద్రావణాల్లో ఉన్నటువంటి ఈక్విలిబ్రియం కాన్సిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లెక్కించడం ద్వారా ఒక యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ లేదా ఒక యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ అనే దాన్ని మనము లెక్కించవచ్చు. ఒక యాసిడ్ని అది ఎంత స్ట్రెంగ్త్గా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఎలా లెక్కిస్తామంటే ఆ యాసిడ్ లేదా ఒక యాసిడ్ అవ్వచ్చు, బేస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాని యొక్క ఒక సజల ద్రావణం మనం తీసుకున్నాం, ఒక లిక్విడ్ అనేది తీసుకున్నాం. సో అది యాసిడ్ అనుకుందాం. సో ఈ యాసిడ్ స్ట్రాంగ్గా వీక్ అనేది అయోనైజేషన్ చేస్తే అర్థమైపోతుంది. కంప్లీట్ అయోనైజేషన్ చెందితే ఇది స్ట్రాంగ్ యాసిడ్ లేదా స్ట్రాంగ్ బేస్ అని, కంప్లీట్గా చెందకపోతే ఇది వీక్ యాసిడ్ లేదా వీక్ బేస్ అని తెలిసిపోతుంది. ఇప్పుడు యాసిడ్ యొక్క స్ట్రాంగ్ గురించి మనం మాట్లాడుతున్నాం.
ద రిలేటివ్ స్ట్రెంగ్త్స్ ఆఫ్ యాసిడ్. ఒక యాసిడ్ యొక్క సామర్థ్యం అనేది దేని ద్వారా లెక్కిస్తాం? మేబీ క్వాంటిఫైడ్. దేని ద్వారా లెక్కిస్తామంటే బై మెజూరింగ్ దేర్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ ఇన్ అక్యూయస్ సొల్యూషన్. సజల ద్రావణాల్లో ఉన్నటువంటి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ ని మనము లెక్కించడం ద్వారా ఆ యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ ని అంచనా వేయవచ్చు. అది ఎంత స్ట్రాంగ్ గా ఉంది, సాఫ్ట్ గా ఉందా, హార్డ్ గా ఉందా అనేటువంటి విషయాన్ని, యాసిడ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఎలా తెలియజేస్తామంటే ఈ యొక్క అక్యూయస్ సొల్యూషన్ సజల ద్రావణాల్లో ఉన్నటువంటి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ని మెజూరింగ్ లెక్కించడం ద్వారా ఆ యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ ని మనము అంచనా వేయొచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ సొల్యూషన్ ఆఫ్ ద సేమ్ కాన్సన్ట్రేషన్, అదే గాఢత కలిగినటువంటి సొల్యూషన్ లో, అదే కాన్సన్ట్రేషన్ కలిగినటువంటి సొల్యూషన్ లో స్ట్రాంగర్ యాసిడ్స్ అయోనైజ్ ఏ గ్రేటర్ ఎక్స్టెంట్. సో బలమైనటువంటి యాసిడ్స్ అనేవి ఎక్కువగా అయోనైజేషన్ చెందుతాయి. అండ్ సో ఈల్డ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్ దెన్ డూ వీకర్ యాసిడ్స్. అయితే బలహీనమైనటువంటి ఆమ్లాల కంటే, వీక్ యాసిడ్స్ కంటే ఈ యొక్క హైడ్రోనియం అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి హయ్యర్ కాన్సన్ట్రేషన్ ని కలిగి ఉంటాయి. సో ఎక్కువ గాఢత కలిగి ఉంటాయి. సో వీక్ యాసిడ్స్ కంటే హైడ్రోనియం అయాన్స్ అంట హయ్యర్ కాన్సన్ట్రేషన్, ఎక్కువ గాఢతని కలిగి ఉంటాయి. చూడండి, ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ అన్ యాసిడ్ ఈజ్ కాల్డ్ ద యాసిడ్ అయోనైజేషన్ కాన్స్టెంట్ Ka. ఈ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటినే మనం ఏమని పిలుస్తామంటే an యాసిడ్, ఆ ఈక్విలిబ్రియం, ఒక యాసిడ్ లో ఉన్నటువంటి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ని ద యాసిడ్ అయోనైజేషన్ కాన్స్టెంట్ Ka అని పిలుస్తాం. Ka అంటే యాసిడ్ అయోనైజేషన్ కాన్స్టెంట్, ఆమ్ల అయనీకరణ స్థిరాంకము అంటారు తెలుగులో, ఆమ్ల అయనీకరణ స్థిరాంకం. సో ఆమ్లాన్ని అయోనైజేషన్ చేసేటప్పుడు ఈ కాన్స్టెంట్ ని మనం యూజ్ చేస్తాం. అర్థమైంది కదమ్మా ఇది. సో ఇప్పుడు దీన్ని మనం ఫర్ ద రియాక్షన్ ఆఫ్ అన్ యాసిడ్ HA, ఒక హార్డ్ యాసిడ్ తో, HA అంటే హార్డ్ యాసిడ్ అమ్మ, ఒక బలమైనటువంటి యాసిడ్ తో, ఒక బలమైనటువంటి ఆమ్లంతో మనం చర్య జరిపేటప్పుడు దాని రియాక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, హార్డ్ యాసిడ్ అంటే హార్డ్ యాసిడ్ కలిగినటువంటి ఎక్యూయస్ అంటే సజల ద్రావణం, హార్డ్ యాసిడ్ కలిగినటువంటి ఒక లిక్విడ్ ని H2O రియాక్షన్ జరిపాం. అప్పుడు హైడ్రోనియం అయాన్స్ అనేవి ఏర్పడతాయి. అదే విధంగా వీక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. సో ఇది ఏం జరుగుతుందంటే ద యాసిడ్ అయోనైజేషన్ కాన్స్టెంట్. ఈ ప్రక్రియలో యాసిడ్ అయోనైజేషన్ కాన్స్టెంట్ ని మనం ఈ ప్రక్రియ ద్వారా ఎలా రాస్తామంటే Ka ఈజ్ రిటర్న్ యాజ్ ఫాలో. ఇక్కడ ఈ ప్రక్రియలో మనకి ఏదైతే ఇప్పుడు చూడండి, ఇది హార్డ్ యాసిడ్, దీన్ని వాటర్తో కలిపాం. వాటర్ అనేది స్ట్రాంగ్ కాదు, వీక్ కాదు, ఒక న్యూట్రల్. సో హార్డ్ యాసిడ్కి వాటర్ కలిపినప్పుడు ఇది ఏమైందంటే హైడ్రోనియం అయాన్స్ గాను A- గాను విడిపోయింది. సో ఇక్కడ ఈ రియాక్షన్ లో యాసిడ్ అయనైజేషన్ కాన్స్టెంట్ Kaని ఎలా రాస్తామంటే Ka ఈజ్ ఈక్వల్ టు HO3 ప్లస్ ఇంటూ A- బై HA. అంటే ఈ హైడ్రోనియమ్స్ అయాన్స్ యొక్క ప్లస్ చార్జ్ అదే విధంగా యాసిడ్ యొక్క నెగిటివ్ చార్జెస్ యొక్క మల్టిప్లికేషన్ బై హార్డ్ యాసిడ్. వీటిని మనం సాల్వ్ చేసినట్లయితే ఈ యొక్క యాసిడ్ అయోనైజేషన్ కాన్స్టెంట్ వాల్యూ అనేది మనకు వస్తుంది. ఈ యొక్క ఈక్వేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి మీకు ఎగ్జామ్లో వివరణ రాయాల్సిన అవసరం లేదు. సో దీన్ని డీటెయిల్గా రాయాల్సిన అవసరం లేదు. సో ఒక యాసిడ్ అనేది హార్డ్ యాసిడ్ అయితే అది ఏ విధమైనటువంటి రియాక్షన్ ఇస్తుంది అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్, హార్డ్ యాసిడ్ని వాటర్తో మనం రియాక్షన్ చెందినట్లయితే హైడ్రోనియం అయాన్స్ గాను వీక్ యాసిడ్స్ గాను విడిపోతుంది. ఇదే మనం ఇక్కడ రాసాం చూడండి. అండ్ సో ఈల్డ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్.
హయ్యర్ ఇదిగోండి హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్, ఇది హైడ్రోనియం అయాన్స్. దెన్ డూ వేకర్ యాసిడ్స్ కంటే హైడ్రోనియం అయాన్స్ హయ్యర్ కాన్సన్ట్రేషన్, అధిక గాఢతని కలిగి ఉంటాయి. ఇది ఈక్వేషన్ రూపంలో చూపించాం. ఇక్కడ ద యాసిడ్ అయోనైజేషన్ కాన్స్టెంట్, యాసిడ్ యొక్క అయోనైజేషన్ కాన్స్టెంట్ Kn ఏ విధంగా రాస్తామంటే ఈ విధంగా రాస్తాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అర్థమవుతుంది కదమ్మా? జాగ్రత్తగా వినండి, ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సార్ ఏంటి చెప్పుకెళ్ళిపోతున్నారు, డల్గా ఉంది అనుకోకండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో మనం ఏదో బయాలజీ చెప్పినట్లు లేకపోతే ఇంకేదో లాంగ్వేజ్ చెప్పినట్లు మనం జోకులు వేసుకుంటూ చెప్పలేం. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి కొంచెం హార్డ్ సబ్జెక్ట్స్, కొంచెం కష్టంగానే ఉంటుంది. సో 1-2 సార్లు ఎప్పుడైతే దీన్ని మనం ఇష్టపడతామో 1-2 సార్లు ఇష్టంగా విని ఇష్టంగా మనం దీని మీద ఎఫర్ట్ పెట్టినట్లయితే అప్పుడు ఇది మనకి చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా నాన్న? చూడండి, ఇప్పుడు వేర్ ద కాన్సన్ట్రేషన్స్ ఆర్ దోస్ అట్ ఈక్విలిబ్రియం. ఇప్పుడు ఈ విడిపోయినటువంటి రెండిట్ల యొక్క కాన్సన్ట్రేషన్ గాఢత అనేది సమానంగా ఉంటుంది, ఈక్విలిబ్రియం సమానంగా ఉంటుంది. ఆల్దో వాటర్ ఈజ్ ఏ రియాక్టెంట్ ద రియాక్షన్, ఈ యొక్క రియాక్షన్ లో వాటర్ అనేది రియాక్ట్ అయినప్పటికీ ఇట్ ఈస్ ద సాల్వెంట్ యాజ్ వెల్. సో ఈ చర్యలో ఏదైతే రియాక్షన్ జరిగిందో అంటే హార్డ్ యాసిడ్ వాటర్తో చర్య ఎక్కడైతే జరిగిందో ఈ రియాక్షన్లో వాటర్ అనేది రియాక్ట్ అవుతుంది. అయినప్పటికీ ఇట్ ఈస్ ద సాల్వెంట్ యాజ్ వెల్, ఇది పూర్తిగా కరిగిపోతుంది వాటర్లో. ఇలా సాల్వెంట్ అయినప్పటికీ ద కాన్సన్ట్రేషన్ డస్ నాట్ వెరీ మచ్, దీని యొక్క గాఢత అనేది అంతగా మారదు. సో వాటర్ అనేది ఈ రియాక్షన్ మనం ఏం చేసాం, హార్డ్ యాసిడ్ని వాటర్తో రియాక్షన్ జరిపాం. ఈ రియాక్షన్లో వాటర్ అనేది రియాక్ట్ అయ్యింది, అదేవిధంగా ఇట్ ఈస్ ద సాల్వెంట్ యాజ్ వెల్, ఇందులో ఈ చర్యలో అది పూర్తిగా కరిగిపోయింది. అయినప్పటికీ కూడా ద కాన్సన్ట్రేషన్ డస్ నాట్ వెరీ మచ్, దీని యొక్క గాఢత ఏదైతే ఆ రెండిట్ల యొక్క గాఢత ఏదైతే ఉందో ఆ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ కాన్సన్ట్రేషన్లో ఎలాంటి మార్పు అనేది రాదు. సో SOH2 అనేది ఈజ్ ఏ కాన్స్టెంట్ దట్ హ్యాస్ బీన్ ఇన్క్లూడెడ్ ఇన్ Ka. అయోనైజేషన్ కాన్స్టెంట్ తో కలిపి ఈ SOH2 అనేది కాన్స్టెంట్ గా స్థిరంగా ఉంటుంది. ఇదమ్మా దీనికి సంబంధించినటువంటి వివరణ. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యాసిడ్ స్ట్రాంగ్ గురించి మనం ఇంకా చూసినట్లయితే an acid is classified as strong when it undergoes complete ionization, in which case the concentration of hard acid is 0. ఒక యాసిడ్ అనేది స్ట్రాంగ్ అని మనం క్లాసిఫైడ్ చేసినట్లయితే ఒక యాసిడ్ని ఇది స్ట్రాంగ్ యాసిడ్ అని క్లాసిఫైడ్ చేస్తాం. ఎప్పుడు చేస్తాం? when it undergoes complete ionization, in which case the concentration of hard acid is 0. ఒక యాసిడ్ని స్ట్రాంగ్ యాసిడ్ అని ఎప్పుడు మనము క్లాసిఫైడ్ చేస్తామంటే ఇది కంప్లీట్ అయోనైజేషన్ చెందుతుంది. వాటర్లో ఆ యాసిడ్ అనేది కంప్లీట్ అయోనైజేషన్ చెందుతుంది. అదేవిధంగా ఇన్ విచ్ కేస్ ఈ సందర్భంలో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హార్డ్ యాసిడ్ ఈజ్ 0. ఆ యొక్క హార్డ్ యాసిడ్ ఏదైతే ఉందో దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది 0 అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ గాఢత అనేది 0 అయితే ఆ యాసిడ్ వెరీ 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 స్ట్రాంగ్ యాసిడ్. ఆ యాసిడ్ వెరీ వెరీ స్ట్రాంగ్ యాసిడ్. మనము 2 రకాలుగా చెప్పొచ్చు. ఒక యాసిడ్ అయోనైజేషన్ చెందినట్లయితే కంప్లీట్ అయోనైజేషన్ చెందినట్లయితే అది స్ట్రాంగ్ యాసిడ్, లేదా ఆ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ వాల్యూ 0 అయినట్లయితే అది స్ట్రాంగ్ యాసిడ్ అని మనం చెప్పొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే అండ్ ద యాసిడ్ అయోనైజేషన్ కన్స్టెంట్ ఈజ్ ఇమ్మెజరబుల్లీ లార్జ్. దీని యొక్క అయోనైజేషన్ కాన్స్టెంట్ అన్న కాన్స్టెంట్ అమ్మ. ద యాసిడ్ అయోనైజేషన్ కాన్స్టెంట్
ఈ యాసిడ్ యొక్క అయోనైజేషన్ కాన్స్టెంట్ అనేది ఇమ్మెజరబుల్లీ లార్జ్. దాని యొక్క అయోనైజేషన్ కాన్స్టెంట్ వాల్యూ చాలా లార్జ్గా, మనం లెక్క పట్టలేనంత ఎక్కువగా ఉంటుంది. లైక్ ఇన్ఫినిటీ, అనంతం ఉంటుంది అనమాట. ఎప్పుడు ఆ యాసిడ్ అనేది స్ట్రాంగ్ యాసిడ్ అయినప్పుడు దాని అయోనైజేషన్ కాన్స్టెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుంది కదా నాన్న? జాగ్రత్తగా వింటే ఏం కాదు, ఈజీగానే ఉంటుంది. మీరు డిగ్రీ స్టూడెంట్స్ కాబట్టి ఆ మాత్రం అర్థమైపోద్ది. చూడండి, యాసిడ్స్ దట్ ఆర్ పార్షియల్లీ అయోనైజ్డ్ ఆర్ కాల్డ్ వీక్. కంప్లీట్గా కాకుండా అసంపూర్ణంగా అంటే ఇన్కంప్లీట్గా అయోనైజేషన్ చెందితే అలాంటి యాసిడ్స్ని మనం వీక్ యాసిడ్స్ అంటాం. అండ్ దేర్ అయోనైజేషన్ అండ్ దేర్ యాసిడ్ అయోనైజేషన్ కాన్స్టెంట్స్ మే బి ఎక్స్పెరిమెంటల్లీ మెజర్డ్. ఇలాంటి వీక్ యాసిడ్స్ యొక్క అయోనైజేషన్ కాన్స్టెంట్ని మనము ఎక్స్పెరిమెంటల్లీ మెజర్డ్, ప్రయోగపూర్వకంగా లెక్కించవచ్చు. చూడండి, అది స్ట్రాంగ్ యాసిడ్ అయితే మనం లెక్కించలేము, ఎందుకంటే స్ట్రాంగ్ యాసిడ్ యొక్క అయోనైజేషన్ కాన్స్టెంట్ అనేది చాలా లార్జ్గా ఉంటుంది. లైక్ ఇన్ఫినిటీ, అనంతం ఉంటుంది, దాన్ని మనం లెక్కించలేము. ఒకవేళ అది వీక్ యాసిడ్ అయినట్లయితే, వీక్ యాసిడ్ అని ఎలా చెప్తాం? అది కంప్లీట్గా అయోనైజేషన్ చెందదు. అలా కంప్లీట్గా అయోనైజేషన్ చెందినటువంటి యాసిడ్ని వీక్ యాసిడ్ అంటాం. ఈ వీక్ యాసిడ్స్ యొక్క అయోనైజేషన్ కాన్స్టెంట్ అనేది మనకి ఎక్స్పెరిమెంటల్లీ మెజర్డ్, ప్రయోగపూర్వకంగా మనం లెక్కించవచ్చు. ఇదమ్మా దీనికి సంబంధించినటువంటి సమాచారం. ఇక మనకి ఈ యొక్క క్వశ్చన్ మీకు ఇచ్చినట్లయితే దీంతో పాటు స్ట్రాంగ్ యాసిడ్స్ ఏంటి, వీక్ యాసిడ్స్ ఏంటి అనే విషయం మీరు తెలుసుకోవాలి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాంగ్ యాసిడ్స్ ఒక 6, మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాంగ్ బేసిస్ ఒక 6 ఇవ్వడం జరిగింది. ఈ స్ట్రాంగ్ యాసిడ్స్లో అత్యంత స్ట్రాంగ్గా ఉండేటువంటి యాసిడ్స్ చూసినట్లయితే ఫస్ట్ది వచ్చేసి పెర్క్లోరిక్ యాసిడ్, సెకండ్ వన్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్, థర్డ్ వన్ వచ్చేసి హైడ్రోబ్రోమిక్ యాసిడ్, ఫోర్త్ వన్ వచ్చేసి హైడ్రోఅయోడిక్ యాసిడ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి నైట్రిక్ యాసిడ్, తర్వాత వచ్చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ H2, నైట్రిక్ యాసిడ్ HNO3, సల్ఫ్యూరిక్ యాసిడ్ వచ్చేసి H2SO4. ఇది పెర్క్లోరిక్ యాసిడ్. తర్వాత వచ్చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్, మీకు తెలుసు HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే. తర్వాత హైడ్రోబ్రోమిక్ యాసిడ్, ఇది పెర్క్లోరిక్ యాసిడ్, ఒకే ఒక క్లోరిన్తో ఉంటుంది పెర్క్లోరిక్. ఈ 6 కూడా స్ట్రాంగ్ యాసిడ్స్ అమ్మ. ఈ 6 కూడా స్ట్రాంగ్ యాసిడ్స్. మీరు స్ట్రాంగ్ యాసిడ్స్ పేర్స్ ఈ యొక్క నేమ్స్ 6 గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్ ఇది పెర్క్లోరిక్ యాసిడ్, సెకండ్ వన్ వచ్చేసి పెర్క్లోరిక్, హైడ్రోక్లోరిక్, హైడ్రోబ్రోమిక్, హైడ్రోఅయోడిక్, నైట్రిక్, సల్ఫ్యూరిక్. ఈ 6 యాసిడ్స్ కూడా స్ట్రాంగ్ యాసిడ్స్. ఓకేనా నాన్న? ఇప్పుడు స్ట్రాంగ్ బేసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో స్ట్రాంగ్ బేసెస్లో కూడా ఒక 6 ఇంపార్టెంట్ బేసెస్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి లిథియం హైడ్రాక్సైడ్, సెకండ్ వన్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్, థర్డ్ వన్ వచ్చేసి పొటాషియం హైడ్రాక్సైడ్, ఫోర్త్ వన్ వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి స్ట్రాంటియం హైడ్రాక్సైడ్, ఇక లాస్ట్ వన్ వచ్చేసి బేరియం హైడ్రాక్సైడ్. లిథియం హైడ్రాక్సైడ్ LiOH, సోడియం హైడ్రాక్సైడ్ NaOH, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH, ఇది స్ట్రోంటియం హైడ్రాక్సైడ్ SrOH, బేరియం హైడ్రాక్సైడ్ BaOH. ఈ 6 కూడా స్ట్రాంగ్ బేసెస్. దీంతో యాసిడ్ స్ట్రాంగ్ యాసిడా, వీక్ యాసిడా, బేస్ స్ట్రాంగ్ బేసా, వీక్ బేసా అని ఎలాగ కనుక్కోవాలో చెప్పాం. స్ట్రాంగ్ యాసిడ్ అయితే ఏ విధంగా ఉంటుంది, దాని అయోనైజేషన్ కాన్స్టెంట్ ఏ విధంగా ఉంటుందో చెప్పాం. స్ట్రాంగ్ యాసిడ్స్ ఏంటి, స్ట్రాంగ్ బేసెస్ ఏంటో కూడా మనం డిస్కస్ చేసాం. ఇది ఈ యూనిట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది బాగా వచ్చిన తర్వాతే ఈ యూనిట్లో సెకండ్ క్వశ్చన్ అనేది మీరు నేర్చుకోవాలి.
చూడండి నాన్న, మరొకసారి 1 minute క్విక్ రివిజన్ చేద్దాం. సో యాసిడ్స్ యొక్క స్ట్రెంగ్త్ని ఏ విధంగా మనం మెజర్ చేస్తామో దానికి సంబంధించి ఒక నోట్ని బ్రీఫ్గా రాయమన్నాడు. సో ఒక యాసిడ్ స్ట్రాంగ్గా వీకా, ఒక బేస్ స్ట్రాంగ్గా వీక్ అని ఎలా చెప్తామంటే దాని యొక్క అది వాటర్లో అయోనైజేషన్ చెందేటువంటి విధానం బట్టి చెప్తాం. కంప్లీట్ అయోనైజేషన్ చెందితే అది స్ట్రాంగ్ యాసిడ్ ఆర్ స్ట్రాంగ్ బేస్ అవుతుంది. కంప్లీట్ అయోనైజేషన్ చెందకపోతే అది వీక్ బేస్ ఆర్ వీక్ యాసిడ్ అవుతుంది. సో స్ట్రాంగ్ యాసిడ్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఒక యాసిడ్ యొక్క ఇప్పుడు చూడండి ఎక్యూస్ సొల్యూషన్, ఒక సజల ద్రావణంలో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ ని లెక్కించడం ద్వారా యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ ని మనం అంచనా వేయొచ్చు అని చెప్పాం. ఇక మనం సాధారణంగా ఏం చెప్పుకున్నాం, స్ట్రాంగర్ యాసిడ్స్ అయోనైజ్ టు గ్రేటర్ ఎక్స్టెంట్. ఈ స్ట్రాంగర్ యాసిడ్స్ అనేవి గ్రేటర్ ఎక్స్టెంట్స్ ని కలిగి ఉంటాయి. అదేవిధంగా హైడ్రోనియం అయాన్స్ అనేవి వీక్ యాసిడ్స్ కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్స్ ని కలిగి ఉంటాయి, అధిక గాఢతని కలిగి ఉంటాయి. సో అయోనైజేషన్ కాన్స్టెంట్ వాల్యూని మనం కేతో చెప్తాం. ఈ అయోనైజేషన్ కాన్స్టెంట్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, హార్డ్ యాసిడ్ తో రియాక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనం అయోనైజేషన్ కాన్స్టెంట్ కేఏని ఈ ఫార్ములాతో సూచిస్తాం. ఈ కేఏ వాల్యూ స్ట్రాంగ్ యాసిడ్స్ కి చాలా ఎక్కువగాను ఉండడం జరుగుతుంది, అది స్ట్రాంగ్ యాసిడ్ అయినా స్ట్రాంగ్ బేస్ అయినా. సో వీక్ యాసిడ్స్ లో ఈ అయోనైజేషన్ కాన్స్టెంట్ ని ప్రయోగపూర్వకంగా ఎక్స్పెరిమెంటల్ గా మనం మెజ్యూర్ చేయొచ్చు, గణించవచ్చు. ఇది ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం.